అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్. మాది తెలంగాణ స్టేటు, జోగులాంబ గద్వాల్ డిస్టిక్, ఐజా విలేజ్. నేను ఇక్కడ 5 ఎకరాల్లో బొప్పాయి వేసాను, తైవాన్ వెరైటీ. ఇది మొదలుపెట్టి దాదాపు 6 నెలలు అవుతుంది. నేను ఇంతకుముందు వేరే వ్యవసాయం చేసేవాడిని, అంటే మిరప కానీ పత్తి కానీ వేరే పంటలు సాగు చేసేవాడిని. అప్పుడు నేను గమనించింది ఏమంటే, నేను బేసిక్గా ఆదర్శ రైతుని. ఇక్కడ నేను ప్రతి దాంట్లో పోయి పాల్గొని ప్రతిదీ ఏం చెప్పేవాళ్ళంటే, మొక్కను చూసుకోండి, మొక్క ఏ రకంగా ఉంది, ఏం చేస్తుంది, దానికి ఏం అవసరమో అని చెప్పేవాళ్ళు. కానీ నేను పరిజ్ఞానం అంతా తిరిగి చూసిన పరిజ్ఞానంలో భూమిని ఎవరు చూడడం లేదు. భూమికి ఏముంది, భూమిలో ఏం అవసరము, భూమికి ఏం కావాలి, ఏమైతే మొక్కకి అన్నీ అందించగలుగుతుందంటే ఒక్క చోట నాకు అర్థమైంది. కార్బన్ శాతము భూమిలో పెరిగితే ప్రతీదీ మొక్క తీసుకోగలుగుతుంది అనే కాన్సెప్ట్లో నేను ఈ నెట్సర్ప్ వాళ్ళది నేను సెర్చ్ చేస్తుంటే వేరే వాళ్ళు వాడేదంటే నేను పోయి చూశాను ఫీల్డ్. దాదాపు నేను ప్రతి వారము ఏదో ఒక ఫీల్డ్ చూస్తుంటా, ఎవరెవరు ఎట్లా చేస్తుంటారు, ఆర్గానిక్ ఏం చేస్తున్నారు, కెమికల్గా ఎట్లా పండిస్తున్నారు అని ప్రతిదీ నేను చూసేవాడిని. ప్రతి దాంట్లో పోయి చూస్తే నాకేం కనపడిందంటే, భూమి అనేది ఎక్కడ కూడా అసలుకి గట్టిగా అయిపోయేది. మనం ఒక సలిక తీసుకొని కొడితే కణాని శబ్దం వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో ఏం అవసరం భూమికి, ఏం చేయాలి మనం అనేది నేను ఆలోచించి ఇది వాడడం మొదలుపెట్టిన. నెట్సర్ప్ వాళ్ళది స్టిమ్రిచ్ సేతు స్టార్టింగ్లో వాడడం మొదలు పెడితే ప్రతి 40 రోజులకు ఒకసారి వదిలితే భూమి బాగా పొంగి ఎర్రలు అనేటివి నీకు ఎక్కడ ఒక మన్ను పిరికెడ్లో తీసుకుంటే నీకు ఎక్కడన్నా ఎర్రలు కనిపడేవి నాకు. అలాంటి దాంట్లో నేను చూసి దీనిని బాగా ఇంటరాక్ట్ అయ్యి మన ఎస్ఎస్ రెడ్డి గారితో బాగా పరిచయం అయ్యి, ఆయన దాదాపు ప్రతిరోజు కానీ రోజు కానీ ప్రతిదీ అడుగుతుంటా. ఆయన అడిగి, సార్ దీన్ని ఎట్లా చేయాలా, ఇది ఎట్లా చేయాలా, ఆయన ఆధ్వర్యంలో నేను బాగా చేసేవాడిని. దీన్ని చేసి నాకు ఒకప్పుడు ఇది బాగా కెమికల్ నా భూమి. దీంట్లో ఏముందంటే మొత్తం మిరప పత్తి అవి వేసి విపరీతంగా ఫర్టిలైజర్ వాడినేవాడిని. అదల్లా పోయి ఇప్పుడు భూమి చాలా సారవంతమయ్యి చాలా బాగైంది నాకు. మెయిన్ నెట్సర్ప్ వాళ్ళవి స్టిమ్రిచ్ కానీ సేతు కానీ వేపప్ ఫంగిసైడ్, ఈ స్టిమ్రిచ్ సేతు వాడడం వల్ల నా భూమిలో బాగా ఎర్రలు, మీరు ఇప్పుడు గమనిస్తే ఎక్కడైనా చూసుకోండి, కంపల్సరీ ఎర్రలు ఉంటాయి. ఎర్రలు బాగా పెరిగి భూమికి సారమయ్యి నా భూమిలో కూడా కార్బన్ శాతం అనేది నేను ఒకసారి చెక్ చేపిస్తే అప్పుడు 0.5 ఉండేది నేను తీసుకున్నప్పుడు, ఇప్పుడు దాదాపు 2 పైన వస్తుంది నా దాంట్లో కార్బన్ శాతం. నేను చెక్ చేయించిన ల్యాబ్లో చెప్పేస్తే దాదాపు 2% పైన కనపడుతుంది నా దాంట్లో. దీనికి కారణం ఏమంటే, ప్రతి 40 రోజులకు ఒకసారి నేను స్టిమ్రిచ్ సేతు కంపల్సరీ, 3 నెలలకు ఒకసారి వేపపు ఇస్తూనే ఉన్నా. న్యూట్రియంట్స్ ఒకటి ఇస్తాను అంతే, కానీ మిగతాదల్లా భూమికి ఇవి ఇవ్వడం వల్ల మంచిగా సారమయ్యి ఈ రోజుకి నాకు కల్మషం లేని భూమిని అందియగలుగుతున్నాయి భవిష్యత్తుకి. ఈ నెట్సర్ప్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల నేను ఒకటి గమనించాను. నా పొలంలో ప్రతి ఫీల్డ్ నేను వారం ఒక ఫీల్డ్ తిరిగి వస్తుంటాను. అది ఏ తోటైనా సరే, బొప్పాయిలు కూడా ఎక్కడెక్కడ పెట్టినారో మల్లకల్ వరకు ఇట్లా మా చుట్టుపక్కల పల్లెలు ఉన్నాయి, అన్నీ తిరిగి వస్తుంటా. నేను గమనించింది ఏమంటే, నా పొలంలో ఎక్కడ కూడా వైరస్ అనేది ఆనవాళ్ళు కనపడలేదు ఇంతవరకు. ఇదొకటి. ఇంకోటి, పెట్టుబడిగా ఆలోచిస్తే ఇప్పుడు బయట దీనికి పెట్టుబడి ఎక్కువైతుందేమో అని అపోహ ఉంటుంది రైతులకి. ఇప్పుడు కొత్త ప్రోడక్టు అది ఖర్చు ఎక్కువైతుందేమో అనే అపోహ ఉంటుంది. ఫస్ట్ ఆలోచించేది రైతు ఖర్చే. దానికి కంపేర్ చేస్తే మేము మిర్చి కానీ వేరే పంట వేస్తే, ఇది ఈవెన్ బొప్పాయి వేస్తే కూడా మా రైతు ఏం చేస్తున్నాడంటే, ఆ పంట కాలం అయిపోయేటప్పుడు 1 సంవత్సరంలో అయిపోతుంది. నేను మాత్రం ఇది 2 సంవత్సరాలు తీస్తాను. ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా తీస్తా. దీనికి కంపేర్ చేస్తే చాలా తక్కువ అవుతుంది. మనం పంట కాలం అయిపోయే లోపల మనం ఫర్టిలైజర్ ఎంత వేస్తామంటే దీనికి దాదాపు 40 బ్యాగులు వేస్తుంటాం మామూలుగా. ఇదే నెట్సర్ప్ వాడితే దాంట్లో హాఫ్ కూడా కాదు, ఒక 30% ఖర్చు అవుతుంది నాకు తెలిసి, నాకున్న నాలెడ్జ్కి. సో రైతులకు ఏం చెప్తున్నా అంటే, ఈ నెట్సర్ప్ వాళ్ళది వాడడం వల్ల నాకు దిగుబడి పడింది. ఫస్ట్ సంవత్సరమే ఇంత ఉంది, నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగుంటుంది. సో ఇది నిరభ్యంతరంగా రైతు వాడుకోవచ్చు. ఇంత ఫలితం ఇచ్చిన నెట్సర్ప్ కంపెనీ వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాయని తెలియజేస్తున్నాను.
అందరికీ నమస్కారం.